ఇక పవన్ కళ్యాణ్ నటించిన సినిమా వస్తుంది అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉండే సందడే వేరు. ఇక పవన్ కళ్యాణ్ చిత్రానికి సంబంధించిన ఏ చిన్న వార్త అయినా పర్వాలేదు, సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అయిపోతుంది. ఇక పవన్ కళ్యాణ్ తన కెరీర్ లోనే మొట్టమొదటిసారిగా హరిహర వీరమల్లు అనే పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక 17వ శతాబ్దంలో పేదల పక్షాన పోరాడిన ఒక యోధుడి కథగా రూపొందుతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం కోసం నిర్మాతలు ప్రత్యేకంగా చార్మినార్, ఎర్రకోట మరియు మచిలీపట్నం, ఓడరేవు వంటి భారీ సెట్లను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. ఇక వీరమల్లుగా పవన్ కళ్యాణ్ సాహసాలను చూడటం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. మొత్తానికి వారి ఎదురు చూపులకు ఫలితం దక్కింది. ఇక ఈ చిత్రం 2 భాగాలుగా రానుందని ప్రకటిస్తూ మొదటి భాగం నుండి టీజర్ ను విడుదల చేశారు. ఇక మొదటి భాగం హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాల్డ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ధర్మం కోసం యుద్ధం అనేది దానికి ఉపశీర్షిక. ఇక వీరమల్లు టీజర్ లోకి వెళితే పేదలు దోపిడీకి గుర్తు. ఇక ధనవంతులు మరింత అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో న్యాయం కోసం యుద్ధం చేసే ఒంటరి యోధుడిగా పవన్ కళ్యాణ్ పోషిస్తున్న హరిహర వీరమల్లు పాత్రను టీజర్ లో చూపించారు. ఇక హరిహర వీరమల్లు పాత్ర తీరును తెలుపుతూ కళ్ళు చెదిరే విజువల్స్, భారీ సెట్లు, ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి అద్భుతమైన నేపథ్య సంగీతంతో థియేటర్లలో ఒక గొప్ప అనుభూతిని అందించనున్నట్లు టీజర్ లో స్పష్టమవుతుంది. ఇక పేద అనాగరిక వర్గాలకు అండగా నిలబడే వీరుడిలా పవన్ కళ్యాణ్ కనిపిస్తుంటే మొఘల్ చక్రవర్తిగా ప్రముఖ హిందీ నటుడు బాబీ డియోల్ కనిపిస్తున్నారు. ఇక ఆహార్యం పరంగా, అభినయం పరంగా ఇద్దరు ఆయా పాత్రలకు వన్నె తెచ్చారని టీజర్ చూస్తేనే అర్థమవుతోంది. ఇక టీజర్ లో రోమాలు నిక్కబరుచుకునేలా చేసే అంశాలు ఎన్నో ఉన్నాయి. ఇక చట్టవిరుద్ధంగానైనా న్యాయం కోసం పేదల పక్షాన చేస్తున్న ఆ యోధుడి పోరాటం స్ఫూర్తిని కలిగిస్తోంది. ఇక మొత్తానికి ఏ హడావిడి లేకుండా పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు టీజర్ ని విడుదల చేసి పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినిమా ప్రేక్షకులని ఆశ్చర్యపరిచారు. సో ఫ్రెండ్స్, మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీకు మరెన్నో మూవీ అప్డేట్స్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మేము పెట్టే వీడియోలు మీకు ముందుగా నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.